ఇప్పుడు ప్రశాంత్ గారు ఇజ్రాయెల్ నుంచి మాట్లాడినారు. ఆయన అక్కడి సిటిజనా, ఇండియన్ సిటిజనా నాకు తెలియదు. ఆయనే చెప్తారు. ఆయన సార్ ఆయనే చెప్తారు. ప్రశాంత్ గారు, మీరు ఇజ్రాయెల్ సిటిజనా, ఇండియన్ సిటిజనా? ఇండియన్ సిటిజన్ అండి. నేనేమి ఇండియన్ పౌరసత్వం వదులుకోలేదు. ఖచ్చితంగా నేను ఇండియన్ సిటిజన్ నే. సో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఎందుకంటే ఆయన మాట్లాడినంతా యాజ్ ఎఫ్ నేతన్యాహు శిష్యుడుగా ఆయన పక్కనే ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన ఇండియన్ సిటిజన్ అనే విషయం మర్చిపోయినాడు. నా పాయింట్ ఏమంటే, ఇక్కడ ఇరాన్ యుద్ధం స్టార్ట్ చేసిందా, ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధం స్టార్ట్ చేసిందా? అది కదా బేసిక్ పాయింట్. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారని తెలుసుకోవాలి. ఎవరు స్టార్ట్ చేశారని తెలుసుకోవాలి. హిజ్బుల్లాని పోషించింది ఎవరు, తర్వాత హమాస్ పోషించింది ఎవరు, ఎవరు స్టార్ట్ చేశారు యుద్ధం? గారు ఎవరు స్టార్ట్ చేశారు? మీరు చెప్పింది నేను విన్నాను. మేము చెప్పేది కూడా అదే. మీరు అంటే యుద్ధం ఎవరు స్టార్ట్ చేశారంటే చెప్తున్నాను నేను. ఇజ్రాయెల్ లో పోయి 1.5 డికేడ్ ఉన్న తర్వాత your mind has been transformed into as Israel. No, not at all. I'm very sorry. Even though I get Israeli citizenship, I lose it. I don't want to take, because of I love my country, I don't want to take Israeli citizenship. First of all, you need to know this. Okay, I appreciate you. ఇప్పుడు ఉమెన్ విదేశాంగ there is no kind of such a thing, sir. Don't tell this kind of what is going to everybody. Please, మీలాంటి పెద్దవాళ్ళు దయచేసి రెండు వైపులా మాట్లాడండి.